బంగ్లాదేశ్‌లో మతపరమైన హింస. ఈ యొక్క హింసని బంగ్లాదేశ్‌కు చెందిన హిందూ, బుద్ధిస్ట్, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ ఖండించింది. హిందూ, బుద్ధిస్ట్, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్. అదే భారతదేశానికి వచ్చేవరకి హిందూ అనేవారుండరు. ముస్లిం, బుద్ధిస్ట్, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ అని చదువుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఎవరు మెజారిటీగా ఉంటే అక్కడ వారు మైనారిటీలపై దమనకాండ సాగిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు మణిపూర్లో ఏం జరుగుతూ ఉంది? సంవత్సర కాలంగా అక్కడ మంటలు మండుతూ ఉన్నాయి. కానీ ఆ మంటలు ఎవరికీ కనబడడం లేదు. ఎవ్వరూ ఆ మంటలని ఆర్పడానికి ప్రయత్నించడం లేదు. అంతేనా? నెత్తి మీద టోపీ ఉంటే చాలు, అతని చేతిలో గనక ఒక టిఫిన్ బాక్స్ ఉండి దానిలో గనక మాంసాహారము ఉంటే అది బీఫే అంటూ చావబాదుతారు. ఇక క్రైస్తవులపై మత మార్పిడులు చేస్తున్నారంటూ ఒకటే నిందలు, ఒకటే దమనకాండ. వీరు అంటూ ఉంటారు, ఇలాంటి సంఘటనలు అన్నీ చిన్న చితక చెదురు మదురు సంఘటనలు మాత్రమే, పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు అని. మరి బంగ్లాదేశ్ విషయానికి వచ్చే వరకు మాత్రం గగ్గోలు. ఇలా ఉంటుంది వీరి వైఖరి, ద్వంద్వ వైఖరి. ఇక జెండా విషయానికి వచ్చే వరకు బంగ్లాదేశ్ జాతీయ జెండా కంటే ఎత్తుగా మరో జెండాను ఎగరవేయడాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. అంతే తప్ప అగౌరవపరచలేదు అని అంటూ ఉన్నారు. ఇలాంటిదే మన దగ్గర కూడా జరిగింది ఒకసారి. రైతుల ఉద్యమం సమయంలో కొంతమంది పంజాబీలో మరో జెండాను ఎగరవేశారు. ఆ జెండా జాతీయ జెండా కంటే ఎత్తు స్థానంలో ఎగరవేశారు అని వారిపైన దేశద్రోహం కేసు పెట్టారా లేదా? అలా ఉంటుందన్నమాట ద్వంద్వ ప్రమాణాలు.